కెమెరామ్యాన్ విహాన్తో కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎద్దుల పోటీకి వచ్చానండి. ప్రకాశం జిల్లాలో అన్నమాట. చూపిస్తాను ఒక్కొక్క ఎద్దు ఎలా ఉందో, పోటీ ఎలా జరుగుతుందో చూపిస్తాను. అంతా ఊరంతా కోలాహలంగా అయితే ఉందండి. ఇది మొత్తం కొండ ప్రాంతం ఇదంతా కూడా. ఇప్పుడే వెళ్తున్నాం ఎద్దుల పోటీకి. ఇవి ఎద్దుల పోటీలు ఈరోజు రేపు ఎల్లుండి ఉన్నాయంట. అందుకోసం వచ్చే ఊరి నుంచి ఎద్దులకి గుగ్గిళ్ళు ఉడికిచ్చి పెడతారంట. గుగ్గిళ్ళు ఇప్పుడు మనం ఎద్దుల పోటీ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నామండి. మనం చూసారండి కొండ కింద ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి ఎంత ప్లేస్ అనేది ఉందో. అవునండి, ఈ పచ్చని రొయ్యలు ప్రకృతి ఇది మొత్తం కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరి దగ్గర అన్నమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎడ్ల పందాలు చూడడానికి వస్తున్నాను నేను. ఇందాక మీకు ఎద్దులు కూడా చూపించాను. అంటే ఒక బరువుని గడ్డ బరువును లాగాలన్నమాట. ఇదేనండి ఎద్దుల పందాలు జరిగేటటువంటి ప్రాంగణం అన్నమాట. వచ్చేసాం మనం. చూడండి, ఆ చివరినే చూసారండి ఎద్దులు పందెం కోసం రెడీ అవుతున్నాయి అన్నమాట. దాని మధ్యలో ఒక రాయి అనేది కడతారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ కొట్టాలకొండ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు అంటే ఇలా చాలా అందరూ. నేను వెంకటరెడ్డి గారు, తిరుమలరెడ్డి, రైతు వర్గం కొట్టారెడ్డి మండలం ప్రకాశం వద్ద పోటీలో కొనసాగుతున్నది. అలా బాధ్యతలు చూసుకోవాలా. లైన్ టైం పవర్ కట్ అయింది. అంతవరకే మీ తొందరలు పాల్గొన చూసుకోబడతాయి. చూసారండి మొదటిగా ఉన్నదగా 200 అడుగుల దూరాన్ని 35 సెకండ్లలో పూర్తి చేసుకొని 1, 2, 3, 4 స్థానాలకు ఎదుగబడి 5వ స్థానంలో కొనసాగుతున్నది. 4వ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా సుమారు 15 సెకండ్లు వెనకబడి 5వ స్థానంలో కొనసాగుతున్నది. మీరు వెంకటరెడ్డి గారు, వైద్యపాటి గ్రామం. ఆంధ్ర సాధిపోవాలి. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎడ్ల పందాలు ఇప్పుడు మీకు చూపించానండి. మరిన్ని వీడియోలు కోసం చూస్తూనే ఉండండి. వెంకట్ ప్రజెంట్స్.